ముందుగా అందరికీ థ్యాంక్ యూ. నా ప్రాబ్లమ్ అర్థం చేసుకొని కొంతమంది రియాక్ట్ అయ్యారు. సో, అమౌంట్ ఇంత అని చెప్పను. బట్ వాళ్ళిచ్చింది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతది నాకు. అలాగే వాళ్ళెంత హార్ట్‌ఫుల్‌గా నన్ను నమ్మి నేనెవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నాకు చాలా చాలా థాంక్స్ అండి. అలాగే స్టోరీలోకి వెళ్దాం. ఈ స్టోరీని కూడా కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆ నగరంలో ఏమైంది? పార్ట్ 11. తెలుగు వెలుగు పార్టీ కార్యకర్త గజేంద్ర అంతిమయాత్రకు వచ్చిన సీఎం రంగరాజన్ అతని కుటుంబానికి ధైర్యం చెప్తూ హంతకులకు త్వరలోనే శిక్ష పడేలా చేస్తాం అని మీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలి అన్నా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డీజీపీ కలెక్టర్తో కొన్ని గంటలు చర్చలు జరిపారు. ఈ హత్యలకు కారణమైన వారిని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది అని గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ప్రజలు పేరులేని పాయిజనంటూ భయాందోళనకు గురవుతూ సరైన జీవనాన్ని గడపలేకపోతున్నాం అని మండిపడుతున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ నగరంలో కొత్త పాయిజన్ కలకలం ఎటువైపు దారితీస్తుందో, ఇంకెంతమంది ప్రాణాలను బలికోరుతుందో అని అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సందిగ్ధతలో ఉండిపోయారు అంటూ ప్రతిభ ఇంకొన్ని న్యూస్ బులెటిన్ కంప్లీట్ చేసి తన క్యాబిన్‌కి వెళ్తుంది. హా! రేపు లీవ్ పెట్టేసేయ్. ఎందుకు? చెప్తాను ఈవినింగ్ ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్ళిపోకు. సరే అని ప్రణయ్ ఎందుకు లీవ్ అప్లై చేయమన్నాడో అర్థం కాక తన హెచ్ఆర్ దగ్గరికి వెళ్తుంది. ఈవినింగ్ ప్రణయ్‌తో పాటు స్టార్ట్ అయిన ప్రతిమ అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాక అదే విషయం అడుగుతుంది. సర్ప్రైజ్ అని చెప్పి బైక్ సిటీ ఔట్‌స్కట్స్ వైపు డ్రైవ్ చేస్తాడు. ప్రణయ్ ఏదో తెలియని భయం, అనుమానం మనసులో మొదలవడంతో ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు ప్రణయ్ నాకు టెన్షన్‌గా ఉంది అని కాస్త భయంగానే అడుగుతుంది ప్రతిభ. నా మీద నమ్మకం లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా భయపడకండి. నీ ప్రాణానికి, మానానికి ఎలాంటి హాని జరగదు. ప్రణయ్ మాటల్లో సూటిదనానికి ఇంకేం మాట్లాడలేక చుట్టూ చూస్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక 10 ఎకర్స్ ల్యాండ్ కనిపిస్తుంది. విత్ కంప్లీట్ ఫెన్సింగ్ వాల్‌తో స్టార్టింగ్‌లో మెయిన్ గేట్ దగ్గర బైక్ ఆపుతాడు ప్రణయ్. బైక్ దిగిన ప్రతి అయోమయంగా ఎవరిదీ ఈ ల్యాండ్ అని అడగ్గానే మనదే అని నవ్వి పదండి వెళ్దామని గేట్ తీసి బైక్ లోపలికి డ్రైవ్ చేశాక గేట్ క్లోజ్ చేస్తాడు. మళ్ళీ ప్రణయ్ బైక్ స్టార్ట్ చేయగానే అతని వెనకాల కూర్చున్న ప్రతిమ చుట్టూ ఒక ఫామ్‌ని, అద్భుతాన్ని చూ చూస్తున్నట్టు చూస్తుండిపోతుంది. ఒక హాఫ్ కిలోమీటర్ డ్రైవ్ చేశాక ట్రక్ కంటైనర్‌తో చేసిన ఒక మినీ హౌస్ కనిపిస్తుంది ప్రతిమకి. అది చూడగానే ఆమెకసలు మాటలు కూడా రావు. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో ఒక చిన్న హౌస్. అది తన లైఫ్‌లో బిగ్గెస్ట్ డ్రీమ్ కూడా. కానీ ఇంత తొందరగా ఇలాంటి ప్లేస్ చూస్తుందని కలలో కూడా అనుకోలేదు. అందుకే నోట మాట రాకుండా ఆ వాతావరణం ఫీలవుతుంది. బైక్ ఆపాక ప్రతిమను చూసిన ప్రణయ్‌కి ఆమె కళ్ళల్లో సంతోషం చూస్తుంటే తన పడ్డ కష్టాలకు ప్రతిఫలం దక్కిందనిపిస్తుంది. ప్రతి హా! ఎలా ఉంది? మాటల్లో చెప్పలేనింత అందంగా ఉంది. చేతులతో వర్ణించలేనంత గొప్పగా ఉంది. అసలెవరిది ఈ ల్యాండ్? మనదే. అంటే అని అర్థం కాకుండా అడుగుతుంది ప్రతిభ. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి పద అని ఆమె చెయ్యి పట్టుకొని కంటైనర్ మెయిన్ డోర్ దగ్గరికి తీసుకెళ్ళి కీస్ ఆమె చేతిలో పెట్టి నువ్వే ఓపెన్ చెయ్ అన్నట్టు చూస్తాడు. ఎక్సైట్‌మెంట్‌తో డోర్ ఓపెన్ చేసిన ప్రతిమకి లోపలికి అడుగుపెట్టగానే ముందుగా కనిపిస్తుంది ప్రణయ్ తల్లిదండ్రుల ఫోటో. మీ పేరెంట్సా అని ప్రతిమ అడగ్గానే మీ అత్తామామలని నవ్వుతాడు ప్రణయ్. వాళ్ళ ఫోటో వంక 2 నిమిషాలు చూసి తల తిప్పిన ప్రతిమకి స్టార్టింగ్‌లో చిన్న లివింగ్ ఏరియా, ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బుల్లి కిచెన్, 2 అడుగులు వేయగానే హ్యాంగింగ్ బెడ్ కనిపిస్తాయి. లోపల ఇంటీరియర్ అంతా చూస్తున్న ప్రతిమకి చాలా చాలా నచ్చుతుంది. ఈలోగా ప్రణయ్ హ్యాంగింగ్ బెడ్ సైడ్ ఉన్న కంటైనర్ బటన్ ప్రెస్ చేయగానే కంటైనర్
వాల్ ఓపెన్ అవుతుంది. కానీ అడ్డుగా ఇన్విజిబుల్ గ్లాస్ ఉంటుంది. అతను చేసిన పనికి అక్కడి నుండి కనిపిస్తున్న వ్యూకి, ప్రతిమకి నో వర్డ్స్. అసలు ప్రణయ్ ఐడియాలజీకి ఆమె షాక్ అవ్వకుండా ఉండలేకపోతుంది. ప్రతి ఎలా ఉంది మన క్యూట్ క్యూట్ హౌస్? అద్భుతం అనే మాట చిన్నది అవుతున్న ప్రణయ్. ఇలాంటి ఒక ప్లేస్ ఇంత పెద్ద సిటీలో మీరు బిల్డ్ చేయగలిగారా అంటే ఇట్స్ ఏ వండర్. ఏదైనా మన కోసమే ప్రతి. మన హ్యాపీనెస్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలి, ఇక్కడే ఎండ్ అవ్వాలి. అంటే మన పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ నుండి మనం చివరి శ్వాస విడిచే వరకు అన్నీ ఇక్కడే జరగాలి. అందుకే అన్నిటికీ అందరికీ దూరంగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇంత కష్టపడి ఈ ప్లేస్ రెడీ చేశాను. అది కూడా 1 వీక్‌లో అని నవ్వుతాడు. మధ్య మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్స్‌లు ఉంటున్నాయి. పట్టించుకోబాకండి. ఏంటి 1 వీక్‌లో ఇంత చేశారా? ఎలా ప్రణయ్? చెప్పాను కదా ప్రతి. ఏదైనా మన కోసమే. ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఎంత కష్టమైనా సాధిస్తాను. ఇది మన కోసం మాత్రమే నిర్మించుకున్న హ్యాపీ హోమ్ అని. ముందు ఇద్దరి కోసం మంచి టేస్టీ ఫుడ్ రెడీ చేయి. వెజిటేబుల్స్ కావాలంటే వెళ్ళి మన ఫామ్‌లోనే తెచ్చుకుందాం పద. ప్రణయ్ మాటలకి ముందు ఫామ్ చూడాలన్న ఆరాటం ఎక్కువ అవుతుంది ప్రతిమకి. అందుకే తను ఎలా ఉంది చూసుకోకుండా ఫామ్ దగ్గరికి ప్రణయ్ మాటలకి ముందు ఫామ్ చూడాలన్న ఆరాటం ఎక్కువ అవుతుంది. అందుకే ఫామ్ దగ్గరికి పరిగెడుతుంది. ఏ ప్రతి మెల్లగా పడిపోతావు. నేనేం పడిపోను ప్రణయ్. అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో తెలుసా? నాకిప్పుడే ఇక్కడ ఇలానే ఉండిపోవాలనుంది అని ఒకవైపు ఉన్న పూల మొక్కల్ని చూస్తూ అటువైపు పరిగెడుతుంది. ఆమె ఆనందాన్ని చూస్తూ ప్రణయ్‌కి వారం రోజులు తన పడే కష్టం చాలా చిన్నదనిపిస్తుంది. పూల మొక్కలతో పాటు కూరగాయలు, కూరగాయలతో పాటు ఆకుకూరలు, వాటితో పాటు ఆల్రెడీ ఉన్న మామిడికాయ చెట్లు, సపోటా చెట్లు, సీతాఫలం చెట్లు ఇలా ఒక్కొక్క రకం పండ్ల చెట్లు ఏది కావాలన్నా ఎక్కడికో వెళ్ళకుండా అక్కడే ఫామ్‌లో కుక్ చేసుకొని తినేలాగా అన్నీ రెడీ చేశాడు ప్రణయ్. వెజిటబుల్స్ ఎన్ని కావాలో అన్ని తీసుకొని వాటితో పూలు కూడా కోసుకొని మళ్ళీ వెంటనే రూమ్‌కి వస్తారు ప్రణయ్, ప్రతిమ. ఆమెకు హెల్ప్ చేస్తున్న ప్రణయ్ పూలు కడుతున్న ప్రతిమను చూసి ఆ పూలు ఆమె కోసం అనుకుంటాడు. కానీ ముందుగా తన తల్లిదండ్రుల ఫోటోకి పూలదండ వేసి దీపం వెలిగిస్తుంది. ఆమె చేసిన పనికి ప్రణయ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ వాటిని కష్టంగా ఆపుకొని ప్రతిమ చేతులు పట్టుకొని నాకు కూడా రాలేదు ప్రతి ఆలోచన. కానీ ఒక్కసారి వాళ్ళ ఫోటో చూడగానే దీపం వెలిగించాలనిపించింది. నీకు చాలా థ్యాంక్స్ నువ్వు నా లైఫ్‌లోకి వచ్చినందుకు అని ఆమె నుదుట ముద్దు పెట్టుకుంటాడు. ఫస్ట్ టైం ప్రణయ్ ముద్దుని ఫీల్ అవుతుంది ప్రతిమ. ఆ ముద్దులో ఆమె మీద చెప్పలేని ప్రేమ తెలుస్తుంటే అతన్ని హత్తుకుంటుంది. ఆమె చుట్టూ చేతులు వేసి తన గుండెకి అదుపున ప్రణయ్ నీ చెయ్యి ఎప్పటికీ వదలను ప్రతి. నీకున్న భయాన్ని దూరం చేశాకే నిన్ను నాదానిగా చేసుకుంటాను. ప్రణయ్ మాటల్లో అంతులేని ప్రేమకి, సంతోషంతో పాటు తనలో ఉన్న భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది ప్రతిమకి. ప్రణయ్ నుండి దూరం జరిగి కిచెన్ వైపు వెళ్తుంది ప్రతి. ముందు కాఫీ ఇవ్వరా? మిల్క్ ప్యాకెట్ ఫ్రిడ్జ్ లో ఉంది చూడు. అలాగే అని ఇద్దరి కోసం స్ట్రాంగ్ కాఫీ రెడీ చేసి స్నాక్స్ కోసం ఉల్లి పకోడీ చేసి బయట కూర్చుంది. ప్రణయ్ దగ్గరికి వెళ్తుంది. వేడి వేడి పకోడీతో కాఫీ ఎంజాయ్ చేసి డిన్నర్ కోసం ఇద్దరు కిచెన్ లో ప్రత్యక్షమవుతారు. ప్రతిమ కుక్ చేస్తుంటే ఆమెకు చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఆమెను నవ్విస్తూ కుకింగ్ టైం కూడా క్వాలిటీగా స్పెండ్ చేస్తారు. ఇద్దరు కొంచెం ఫ్రెష్ అయ్యాక ఫుడ్ ప్లేట్స్ తో కంటైనర్ బయట కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఈ రోజు నైట్ టైం ఇక్కడే ఉందాం నీకు ఓకేనా ప్రతి? లోపల కొంచెం భయం ఉన్న ప్రణయ్ మాటలు చేతులెత్తల వల్ల ఏ హాని జరగదని కాస్త నమ్మకం రావడంతో ఆ భయాన్ని పక్కన పెట్టి సరే అంటుంది. థ్యాంక్ యూ ప్రతి అని ఆమె చేయి పట్టుకున్న అతను టుమారో ప్లాన్స్ చెప్తుంటే నిద్రకి తూగుతూ ప్రణయ్ భుజం మీద వాలి నిద్రపోతుంది. తన భుజం మీద పడిన ఆమె స్పర్శకి తల తిప్పి చూస్తాడు ప్రణయ్. ముద్దుగా నిద్రపోతున్న ఆమె మొహం మీద పడి డిస్టర్బ్ చేస్తున్న ముంగురులని చెవి వెనక చేర్చి మెల్లిగా ఆమెను ఎత్తుకుని లోపలే ఉన్న స్వింగ్ బెడ్ మీద పడుకోబెడతాడు. కొద్దిసేపు ఆమె ఫేస్ చూసి గడిపేసిన ప్రణయ్ తను చేయాలనుకున్న పని మొదలు పెడతాడు. ఏం చేయబోతున్నాడో గెస్ట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు మీలో ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు చేసే ఓ చిన్న హెల్ప్ అయినా సరే మీకు చిన్న అమౌంట్ అవ్వచ్చు. అది ఏదో ఒక పర్పస్ నాకు యూజ్ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను. మీ ఇష్టం. మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా ఎలా ఇచ్చినా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్.
నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌కి కాస్త ఊరటగా ఉంటుంది. సో, థాంక్ యూ.